మేము ఒక దినాన నరసాపురం దగ్గర అంతర్వేది అనేటి బీచ్కి వెళ్ళాం. అక్కడ ఒక చాటున నీళ్లు సాఫీగా సాగుతూ ఉన్నవి. మాకు అనిపించింది ఈ సముద్రపు నీరేమో అలలు ఎగసిపడుతూ ఉన్నవి. అక్కడ సాఫీగా ఉంటే ఆహా ఇక్కడ సాఫీగా ఉంది, ఇక్కడ స్నానం చేయొచ్చు అని అక్కడ దిగబోతూ ఉన్నాం. దిగబోతుంటే అక్కడ ఒక అతను అన్నాడే అని మమ్మల్ని కంగారు పెట్టాడు. ఏంటయ్యా అంటే ఇక్కడ దిగకూడదు అని అన్నాడు. అందరికీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఇటు వచ్చి ఆడుతూ ఉన్నాం. ఈలోపు యవనస్తులైన కుర్రవాళ్ళు కొంతమంది వచ్చి వాళ్ళు ఆడుకుంటూ సరదాగా ఆడుకుంటూ ఎక్కడైతే ఎవరైతే మమ్మల్ని దిగొద్దన్నారో ఆ స్థలంలోకి వెళ్ళిపోయి వాళ్ళు దిగారు. దిగిన మరుక్షణమే వారు మునిగిపోయి రేతేసే సమయం కూడా లేదు. వారు మునిగిపోయి వారు కొట్టుకుని వెళ్ళిపోయారు. మేమందరం మా కళ్ళ ముందు ఇదంతా జరుగుతూ ఉంది. మేము చూసి అక్కడ పరిగెత్తుకొచ్చేసరికి వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినవి. అక్కడ ఉన్న అతను అడిగాం, అయ్యా ఏంటి ఎందుకు జరిగింది ఇది అని అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, ఇది అన్నాచెల్లెలు గట్టండి. ఈ అన్నాచెల్లెలు గట్టు కాడ గోదావరి నీళ్ళు వచ్చి సముద్రంలో కలుస్తూ ఉంటుంది. గోదావరి నీళ్ళు వచ్చి సముద్రంలో కలుస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఉన్నట్టుగా ఉంటుంది, పైకి సాఫీగా ఉంటుంది, కెరటాలు ఏమి కనపడవు. చూసిన వారికి ఇక్కడ నీళ్లు సాఫీగా అళతనివి అన్నట్లుగానే ఉంటుంది, కానీ లోపల వరవడి ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సముద్రము లోతు క్రమేపీ లోతు పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక అడిగేసి 2 అడుగు ఎగటమే అది 6 అడుగుల లోతు వెళ్ళిపోతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఆ సముద్రం పైన నీరు సాఫీగా ఉండొచ్చేమో కానీ లోపల వరవడి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది, అల్లకొల్లాలం అయిపోతూ ఉంటుంది. మనిషి ఆ దిగటమే తప్ప మళ్ళీ ఈత వేయటానికి కూడా ఛాన్స్ లేనే లేదు. అదేవిధంగా పాపం కూడా అటువంటిదే. మనం చూస్తున్నప్పుడు పాపం మన కంటికి అందంగా అనిపించవచ్చు. ఆ పాపం వలన మనకు సంతోషం కలిగి ఉండవచ్చును. ఆ పాపం వలన మనం ఆనందంతో గంతులు వేస్తూ ఉండవచ్చును. కానీ తుదకి ఆ పాపము నేను మరణంలోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాపములో నుంచి విడిపించడానికి, ఆ పాప వరణములో నుంచి విడిపించడానికి, నీ గలిబి పాపము చేత నీ హృదయం అంతా, నీ కుటుంబం అంతా, మనసంతా గలిబిలతో నిండిపోతే దానిలో తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి నీ కొరకు నా కొరకు ఉన్న ప్రతి మానవాళి కొరకు వచ్చాడు. అందమైన పాపంలో నుంచి ఒకసారి మరొకరు ప్రభు వైపు చూడు.